గత కొంతకాలంగా పరిపూర్ణానంద గారు క్రైస్తవుల మీద నిందలు వేస్తూ బైబిల్ను తప్పుపడుతూ క్రైస్తవుల గురించి అనేక విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఇతను భారత్ టుడే అనే ఒక ఛానల్ని స్థాపించి ఆ ఛానల్లో ధర్మపీఠం అనే ఒక కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలో హిందూ మత నాయకులందరిని పిలిపించి క్రైస్తవుల గురించి తప్పుగా మాట్లాడుతూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా చర్చలు జరుపుతూ ఉంటారు. అయితే హాస్యాస్పదం ఏంటంటే ఇక్కడ ఆ చర్చలు జరిపేటప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైనా ఒక దైవ సేవకుని ఒక పాస్టర్ని కానీ లేదా క్రైస్తవులను ఎవరిని పిలవరు అక్కడికి. వీళ్ళందరూ వీళ్ళే మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకొని చర్చలు జరుపుతూ ఉంటారు. కానీ క్రైస్తవులను ఎవరిని అక్కడ పిలవరు. ఇటువంటి డిబేట్లు నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, ఏ ఛానల్లో చూడలేదు, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు కూడా ఇలాంటివి. పరిపూర్ణానంద గారు టీవీ ఛానల్స్లో మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా క్రైస్తవం గురించి విమర్శ ఏం చేస్తారంటే మత మార్పిడులు చేస్తున్నారు అంటే అన్ని హిందువులను రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఏదో అవసరాలు తీరుస్తూ వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు, క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు అని తీవ్రంగా విమర్శ చేస్తూ ఉంటారు. నిజానికి క్రైస్తవం అనేది మతం కాదండి, అది నిత్య జీవానికి ఒక మార్గం అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. బైబిల్ మొత్తం మీద ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి మతం మార్చండి లేదా డబ్బులు ఇచ్చి క్రైస్తవంలో తీసుకురండి అని చెప్పేసి బైబిల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదండి. యేసుక్రీస్తు కానీ యేసుక్రీస్తు శిష్యులు కానీ అపోస్తులు కానీ ఎవరైనా సరే ఆదిమ క్రైస్తవులు అందరూ కూడా ఈ విధంగా ఎప్పుడు ఎక్కడా చేయలేదు. డబ్బులు ఇచ్చి మతం మార్చడం క్రైస్తవంలో తీసుకురావడం అనేది లేదండి. ఇది పూర్తిగా బైబిల్కి విరుద్ధం. బైబిల్ యొక్క వాక్యానికి ఈ మతం మార్చడం అనేది లేదా ప్రలోభాలకు గురి చేసి క్రైస్తవులు మార్చడం అనేది పూర్తిగా విరుద్ధం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని యేసుక్రీస్తు చెప్పాడు. కానీ డబ్బులు తీసుకొని బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని కానీ లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకుని బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని కానీ యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదండి బైబిల్లో. ఈ డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అనేది పూర్తిగా అబద్ధం అనేది. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే అది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకమైన పని, దాన్ని బైబిల్ సమర్థించదు. ఒకవేళ ఎవరైనా డబ్బుల కోసం ఆశపడి క్రైస్తవులుగా మారతారా, నిజంగా మత మార్పిడి అనేది చేస్తున్నారా, డబ్బు కోసం ఆశపడి మతం మారిన వాళ్ళు క్రైస్తవులు కొనసాగుతారా అనే దీని గురించి ఒకసారి చూస్తే నిజంగా పరిపూర్ణానంద గారు చెప్పినట్లుగా డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారా, ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి ఒకసారి మనం చూస్తే డబ్బులు తీసుకొని మతం మారిన వాళ్ళు ఎంతకాలం ఉంటారండి ఆ మతంలో? ఒకవేళ ఒక హిందువు ఎవరైనా డబ్బు కోసం ఆశపడి క్రైస్తవంలోకి వస్తే ఎంతకాలం ఆ క్రైస్తవంలో కొనసాగుతాడు అతను? వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ లేదా వాళ్ళ ఏదైనా ప్రలోభ పెట్టి ఏదైనా మతంలో తీసుకొచ్చినా కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా రాలేదు కనుక ఎంతకాలం ఆ మతంలో ఉండగలుగుతారు, వాళ్ళు క్రైస్తవ్యంలో ఎంతకాలం ఉండగలుగుతారు వాళ్ళు. కాబట్టి ఈ పరిపూర్ణానంద గారు చెప్పే దాంట్లో వాస్తవం లేదండి. డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని విమర్శ చేస్తున్నారు కదా పరిపూర్ణానంద గారు. పరిపూర్ణానంద గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. అంటే 1000కి 2000కి అమ్ముడు పోయే అంత బలహీనమైనదా మీ మతం కానీ మీ ధర్మం కానీ? అంటే అంత వీక్గా ఉందంటారా మీరు చెప్పేది? మీరు నమ్మే ధర్మం 1000కి 2000కి అమ్ముడు పోయి అంత బలహీనంగా ఉందా? ఒకవేళ అంత బలహీనంగా ఉన్నదైతే అది ధర్మం ఎలా అవుతుంది, అది మతం ఎలా అవుతుంది? బైబిల్ ఎక్కడా కూడా డబ్బులకు కానీ ఈ లోక సంబంధమైన ఆశలకు ఈ లోక సంబంధమైన విషయాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదండి. బైబిల్లో ఎక్కడా కూడా ఈ లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఉండదు. మా దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే పేదలకు వారి సహాయం చేస్తుంటాం, వారి యొక్క అవసరాలను తీరుస్తుంటాం. అది మీ దృష్టిలో మత మార్పిడి. దీని మత మార్పిడి అని పేరు పెడితే అది మీ ఇష్టం. పరిపూర్ణానంద గారు మీరు మీ స్వార్థం కోసం క్రైస్తవులను దూషిస్తున్నారు, బైబిల్ని విమర్శిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు క్రైస్తవుల పట్ల బైబిల్ పట్ల అధర్మంగా మాట్లాడుతున్నారు కనుక మీ ప్రోగ్రాం ధర్మపీఠం అని కాకుండా అధర్మపీఠం అనే టైటిల్ని పెట్టుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. అది పరిపూర్ణానంద గారు మీ మాటలు మీ ప్రసంగాలు దేశ శాంతి భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఉంటున్నాయి. కాషాయం మీద చేస్తే దేశం అంతా కషాయం అయిపోతుంది అని రెచ్చగొట్టే మాటలు,
సింహం పండుకొని ఉంది, పైకి లేచి జూలు విదిలిస్తే మీరు అయిపోతారని ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు, ఇటువంటి మాటలు మాట్లాడటం మీలాంటి వాళ్ళకి తగదండి. అంటే మీరు దేశాన్ని కషాయం చేయడానికి పూనుకున్నారా మీరు? అంటే ఇప్పటి వరకు హిందూ సోదరులు మేము చాలా కలిసిమెలిసి ఐక్యతగా అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్నాం భారతదేశంలో. చాలామంది హిందువుల్లో కూడా మంచి మనసున్న మంచి మనుషులు ఉన్నారు. మీరు అటువంటి మంచి వాళ్ళ హృదయాల్లో విషబీజాలు నాటి ఈ భారతదేశాన్ని కషాయం చేయాలని మీరు పూనుకున్నట్టున్నారు మీ మాటలను బట్టి. హిందువులు క్రైస్తవులు వారి వారి విశ్వాసాలు వేరైనప్పటికీ అన్నదమ్ముల వరకు కలిసి జీవిస్తున్నారు మన భారతదేశంలో. అది మీకు నచ్చట్లేదు అనుకుంటా, మీరు అది జీర్ణించుకోలేకపోతున్నారు అనుకుంటా. అది మీకు నచ్చక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలతో వారి హృదయాల్లో విషం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. క్రైస్తవులు ఏనాడైనా ఎవరి మీదైనా హింసకు పాల్పడ్డారా మన భారతదేశంలో? మా చర్చిల్లో ప్రేమను బోధిస్తారండి, ఎదుటివారి పట్ల సోదరభావంతో ఉండమని బోధిస్తారు. మాకు యేసుక్రీస్తు వారు మాకు నేర్పింది కూడా అదే. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు. అదే ఫాలో అవుతుంటాం క్రైస్తవులందరం కూడా. మేము నీలాగా హింసను ప్రేరేపించే వాళ్ళం కాదు. క్రైస్తవం సమాజానికి వేలు చేస్తుందే కానీ కీడు ఎప్పుడూ చేయలేదు, ఇక ముందు కూడా చేయదు ఆ విధంగా. కానీ మీరు క్రైస్తవం మీద ఎందుకు ఇంత విషం రక్కుతున్నారో మాకు అర్థం కావట్లేదు. క్రైస్తవం ఇప్పటి వరకు మన భారతదేశానికి వేలు చేసిందే కానీ కీడు ఎప్పుడూ చేయలేదండి. మీరు అంటరాని వాళ్ళు అని చెప్పి దూరంగా విసిరేసిన జనాన్ని క్రైస్తవం హక్కును చేర్చుకో. మీరు విద్య నేర్పకుండా పక్కన పెట్టిన వారికి విద్య నేర్పింది, విద్యావంతులుగా చేసింది. అనేక విద్యాలయాలు స్థాపించి, అనేక హాస్పిటల్స్ స్థాపించి ప్రజలకు ఎంతో మేలు చేసింది క్రైస్తవం. పాపపు జీవితంలో ఉండి అనేక రకాలైన వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలుగా ఉన్న అనేక మందిని క్రైస్తవం మంచివాళ్లుగా మార్చింది. ఈనాడు క్రైస్తవుల్లో ఉన్న అనేక మంది వారి పాపపు జీవితాల నుంచి బయటపడి ఇప్పుడు మంచిగా జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. గతంలో అనేక రకాలైన వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలుగా మారి కుటుంబాన్ని సరిగా చూసుకోకుండా, పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా, సాయంత్రం అయితే తాగి రోడ్ల మీద తిరిగేవాళ్ళు అనేక మంది ఒకళ్ళుగా ఇద్దరుగా అనేక మంది క్రీస్తుని గురించి తెలుసుకొని, బైబిల్లోని వాక్యాలను గురించి తెలుసుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఈరోజు అనేక మంది వారి కుటుంబాలని మంచిగా చూసుకుంటూ మంచిగా బ్రతుకుతున్నారు. ఈ విధంగా క్రైస్తవ్యం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది, మేలు చేస్తుంది. మీరు ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మీరు దైవ గ్రంథాలుగా చెప్పుకునే ఏ గ్రంథమైనా సరే, ఎప్పుడైనా సరే, ఒక త్రాగుబోతుగా, ఒక వ్యసనపరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చిందా? దొంగతనాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మంచి మనిషిగా మార్చిందా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. కానీ బైబిల్, క్రైస్తవ్యం అనేది ఇలాంటి వాళ్ళని అనేక మందిని పాపం నుంచి బయటికి తీసుకొచ్చి మంచి వాళ్ళుగా మార్చింది. ఈరోజు మనకు అనేక మంది అటువంటి వాళ్ళు మనం చూడవచ్చు. అటువంటి వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ చీరాల దగ్గర స్టోర్టపురం అని ఒక ఊరు ఉందండి, మీ అందరికి తెలిసే ఉంటుంది. సుమారు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ స్టోర్టపురం అనే ఊర్లో దొంగలకి ప్రసిద్ధి అనమాట. ఆ ఊరు అంటే రైళ్లలో కానీ, ట్రైన్స్లోను, మరి బస్సుల్లోను, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా దొంగతనాలు ఎక్కువ చేస్తుండేవాళ్ళు. ఈ స్టోర్టపురం ఊరికి చెందిన వాళ్ళు బాగా పేరు అనమాట. అయితే అక్కడ కొంతకాల క్రితం మిషనరీస్, కొంతమంది క్రైస్తవ మిషనరీస్ అక్కడ ఉండి వారికి క్రీస్తు గురించి బోధించి, బైబిల్ను బోధించి, క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించి అనేక మంది హృదయాలను మార్చి దొంగలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, మరి మంచి మంచి జీవితాలు గడుపుతూ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారండి. ఇప్పుడు అక్కడ దొంగలుగా ఉన్న వాళ్ళంటూ ఒక ఇల్లు కూడా లేదు, అందరినీ మార్చేశారు, మంచి వాళ్ళుగా మార్చారు. ఒక దొంగలుగా జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తుల్ని మంచి మనుషులుగా మార్చిన ఘనత క్రైస్తవ్యందండి. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేస్తుందే కానీ కీడు చేయదండి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఇక ముందైనా సరే క్రైస్తవ్యం అనేది సమాజానికి ఉపయోగపడుతుంది, మేలు చేస్తుంది.
నేటి కాలంలో క్రైస్తవం యొక్క అవసరత సమాజానికి చాలా ఉంది. పరిపూర్ణానంద గారు, మీరు క్రైస్తవ్యాన్ని విమర్శించే ముందు మీరు నమ్మే నమ్మకాల గురించి, మీ విశ్వాసం గురించి ఒకసారి పరీక్షించుకోండి. సాయిబాబాను పూజించవచ్చని మీరు చెప్తారు. మీ పీఠానికి చెందిన స్వామీజీని ఇంకొక అతను వచ్చి సాయిబాబాను పూజించకూడదు, ఆయన నమాజ్ చదివాడు, ఆయన ఫకీర్ అని ఆయన చెప్తాడు. అంటే మీరు నమ్మే విశ్వాసంలోనే మీకు ఒక రకమైన స్పష్టత లేదు. సాయిబాబాను పూజించాలా పూజించకూడదా అనే దాని మీద మీడియాకి ఎక్కి మీరు, మీ పీఠాధిపతులు కొంతమంది మీడియాకి ఎక్కి రచ్చ చేసుకున్నారు దాదాపు 10 రోజులు. ముందు మీ నమ్మకాలని, మీ విశ్వాసాలని ఒకసారి పరిశీలించుకోండి. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది. మీరేమో సాయిబాబాను పూజించాలంటారు. మీ పీఠానికి చెందిన మరొక వ్యక్తి వచ్చి సాయిబాబాని ఎందుకు పూజించాలి, ఆయన మన పూర్వ గ్రంథాల్లో ఎక్కడ ఆయన గురించి చెప్పబడలేదు, వేదాల్లో లేడు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, కానీ మనం ఎందుకు పూజించాలి, ఆయన ఫకీరు, నమాజ్ చేశాడని చెప్పేసి మీ స్వామీజీలోనే ఒక స్వామీజీ వచ్చి ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే దాంట్లో మీకే ఒక రకమైన స్పష్టత లేదు. మీరు నమ్మే విషయాల్లోనే ఒక రకమైన స్పష్టత అనేది మీకు ఇంతవరకు లేదు. ఇప్పటి వరకు ఏకాభిప్రాయం లేదు. గుడ్డిగానే నమ్ముతున్నారు. ఎవరిని పూజిస్తున్నారో తెలియదు, ఎందుకు పూజిస్తున్నారో తెలియదు. మీరు ఇవన్నీ ఇంత గందరగోళం మీలో పెట్టుకొని మీరు బైబిల్ని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ తెలియకుండా మీ విశ్వాసంలోనే, మీ నమ్మకంలోనే ఇంత గందరగోళం పెట్టుకొని, అస్పష్టత పెట్టుకొని, దాని గురించి ఆలోచించకుండా బైబిల్ మీద విషం కక్కటం మీరు ఏమాత్రం బాగలేదు. ముందు మీరు మీ ఇంటికి చక్కబెట్టుకోండి. ఇవన్నీ ప్రశ్నిస్తేనేమో మమ్మల్ని మా మీద దేశద్రోహులని ముద్ర వేస్తారు. ఇదెక్కడ న్యాయం? క్రైస్తవులు దేశద్రోహులు కాదండి, దేశానికి అవసరమైన వాళ్ళు. క్రైస్తవుల అవసరం చాలా ఉంది మన భారతదేశానికి. పరిపూర్ణానంద గారు, మీరు మా క్రైస్తవుల పట్ల మీరు ఎన్ని విమర్శలు చేసినా, మమ్మల్ని ఎంత దూషించినా కానీ మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాం. మీకోసం రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని మేము మా సహోదరుడిగానే మేము భావిస్తాం. అంతేగాని మీలాగా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు మేము చెయ్యం. మీ పట్ల కూడా మాకు సోదర ప్రేమను కలిగి ఉన్నాం. దయచేసి మీరు నిజాలు తెలుసుకోవాలి అని నా విన్నపం. దయచేసి మీరు మీ టీవీ ఛానల్లో డిబేట్స్ క్రైస్తవుల గురించి ఏదైనా విమర్శ చేసేటప్పుడు, డిబేట్స్ చేసేటప్పుడు మమ్మల్ని కూడా తప్పకుండా పిలవండి. మేము కూడా మా యొక్క అభిప్రాయం తెలియజేస్తాం. నిజమేమిటో ప్రజలకు తెలియజేద్దాం. ఇక్కడి నుంచి అయినా మీరు దయచేసి క్రైస్తవుల మీద కానీ, బైబిల్ మీద కానీ విమర్శలు మానుకోండి. మీరు బైబిల్ పట్ల ఎందుకు ఇంత ద్వేషాభావాన్ని కలిగి ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదండి. బైబిల్ సమాజానికి మంచినే బోధిస్తుంది కానీ చెడుని బోధించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే పాపం అని చెప్తుంది బైబిల్. అంటే నువ్వు చూసే చూపు కూడా పవిత్రంగా ఉండాలి అని బైబిల్ బోధిస్తుంది. మరి ఇటువంటి మంచిని బోధిస్తున్న బైబిల్ పట్ల మీరెందుకు ఇంత ద్వేషాన్ని కలిగి ఉన్నారు? దయచేసి రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు మీరు చేయొద్దని, బైబిల్ని విమర్శించొద్దని నా మనవి.